డీటెయిల్స్ చూద్దాం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎన్నికలకు సిద్ధమయ్యారు అధికారులు. రేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఉత్తర తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో మరింత నిఘా పెంచాము అంటున్న కరీంనగర్ సిపి మహంతితో మా ఉత్తర తెలంగాణ రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమయ్యారు. అన్ని కమిషనరేట్లో కూడా భద్రతకు సంబంధించినటువంటి సమీక్షలు జరిగాయి. నేను ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నాను. కరీంనగర్ పోలీస్ కమిషనర్ నాతో ఉన్నారు. సార్ చెప్పండి, కరీంనగర్ పార్లమెంట్ చాలా కీ నియోజకవర్గంలో పార్టీలన్నీ కూడా భావిస్తుంటాయి. సో భద్రత ఎలా ప్లాన్ చేసుకున్నారు? మనకి పోలింగ్ డే కోసం రేపు నుంచి డిప్లాయ్మెంట్ అయిపోతుంది. మాకు టోటల్గా 2400 పైన పోలీస్ సిబ్బంది, దాంట్లో 4 కంపెనీ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ అవుతుంది. ఇవి అన్నీ కూడా పోలింగ్ లొకేషన్ బందోబస్తే కాకుండా దీంట్లో స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, అలాగే కొన్ని ఎక్స్ట్రాగా సెన్సిటివ్ ఏరియాస్లో క్లస్టర్ టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా రేపు నుంచి డిప్లాయ్మెంట్ అవుతుంది. అలాగే ఈరోజు ఆల్రెడీ లాస్ట్ 48 అవర్స్కి వచ్చేసాం కాబట్టి ఇంటెన్సిఫైడ్ పెట్రోలింగ్ చెక్కింగ్స్ కూడా ఈరోజు నైట్ నుంచి కూడా మొదలు పెడుతుంది. సార్, మీ పరిధిలో ఎక్కడైనా సమస్యాత్మక కేంద్రాలు కానీ అట్లాంటివి ఉన్నాయి? అక్కడ ఎట్లాంటి ప్లానింగ్ ఉంది సార్? టోటల్ మనకి 54 క్రిటికల్ లొకేషన్స్ ఐడెంటిఫై అయింది. ఇక్కడ పారామిలిటరీ ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఉంటుంది మ్యాండేటరీగా. అదే కాకుండా మనకి అవుట్ సైడ్ ద పోలింగ్ లొకేషన్ కూడా కొంత మానిటరింగ్ కోసం మనకి స్ట్రైకింగ్ ఫోర్సెస్ కొంత అడిషనల్గా పెట్టడం జరిగింది. ఇవి అన్నీ కూడా రేపు నుంచి అన్ని ఏరియాస్ కవర్ చేసుకుంటూ రూట్ కూడా 106 రూట్ మొబైల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ 48 అవర్స్లో పోల్ మేనేజ్మెంట్కి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా చాలా చోట్ల అయ్యే ప్రయత్నం ఉంటుంది. అంటే ఆల్రెడీ ప్రొహిబిటరీ ఆర్డర్స్ అయితే మేము ప్రొమల్గేట్ చేస్తాము. 144 సిఆర్పిసి కింద ప్రొహిబిటరీ ఆర్డర్స్ గ్యాదరింగ్ కోసం. అలాగే సేల్ ఆఫ్ లిక్కర్ అవి కూడా ప్రొహిబిట్ చేస్తున్నాం. ఎవరైనా ఓటర్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రయత్నం చేస్తే కూడా మనకి పబ్లిక్ నుంచి, ప్రెస్ నుంచి, లేకపోతే అదర్ సెగ్మెంట్స్ నుంచి వస్తే ఇన్ఫర్మేషన్ మన టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ టీమ్స్ డిప్లాయ్ చేస్తున్నాం. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. అలాగే లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా ఎవరైనా చేయాలని ప్రయత్నం చేస్తే కూడా మా సైడ్ నుంచి ఖచ్చితంగా చాలా ఫామ్గా యాక్షన్ తీసుకుంటాం. చాలా మంది యంగ్ ఓటర్స్ ఉన్నారు, మిమ్మల్ని చాలా మంది ఐకానిక్గా తీసుకుంటున్నారు యూత్. సో ఏం చెప్తారు ఈ ఎలక్షన్స్లో వాళ్ళ బాధ్యత పైన మీరు ఒక మెసేజ్? అంటే ఓట్ వాళ్ళు రైట్ ఎక్సర్సైజ్ చేయాలి. అందరు కూడా వచ్చేసి యంగే కాదు, ఆల్ ఏజ్ గ్రూప్స్కి మన పోలీస్ సైడ్ నుంచి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మీరు వచ్చేసి స్వేచ్ఛంగా, నిర్భయంగా మీ ఓటు ఇవ్వండి. మా డిపార్ట్మెంట్ మొత్తంగా పూర్తి స్థాయిలో మీకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము. మేము 100% ఎక్కడ కూడా ఏం జరగకుండా చేయాలని మా ప్రయత్నం ఉంది. ప్రతి సిబ్బంది కూడా ఎక్కడైనా ఎవరు మీకు అలాగే ఇబ్బంది పెడుతున్నారంటే మా దృష్టికి తీసుకురండి. దెన్ డెఫినెట్లీ చాలా ఫామ్గా మేము యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి. సో ఇది కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. డెఫినెట్గా పోలింగ్ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చేసేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్.